అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెడ్? ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేద్దాం. డెఫినెట్లీ ఈ మధ్యన ఈ ఏఐ అండ్ రిసెషన్ వల్ల చాలామందిలో ఈ క్వశ్చన్ ఉంది. సో విల్ ట్రై టు ఆన్సర్ దాట్ అండ్ డెఫినెట్లీ ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఐటీ ఇండస్ట్రీలోకి వద్దామన్నా ఆర్ ఐటీ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నా ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ క్వశ్చన్ రావడానికి 3-4 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఈజ్ రిసెషన్. సో ఈ రిసెషన్ వల్ల చాలామందికి ఏమైంది అంటే నంబర్ ఆఫ్ ఆఫర్స్ తగ్గిపోయాయి. ఓకే, నంబర్ ఆఫ్ ఆఫర్స్ అండ్ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ తగ్గాయి. ఓకే, దట్స్ ద రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏఐ అనమాట. చాలా సాఫ్ట్వేర్ డెవ్స్ చేసే కష్టమైన పనులని ఈ మధ్యన ఏఐతో ఈజీగా చేయగలుగుతున్నాం. సో బేసిక్గా సాఫ్ట్వేర్ డెవ్ టాస్క్ని రెప్లికేట్ చేయగలుగుతున్నాం ఏఐని యూజ్ చేసుకుని. ఓకే, రీజన్ నెంబర్ 3 ఏంటి అంటే బేసిక్గా పీక్ శాలరీస్. ఎందుకు అంటే కోవిడ్ టైంలో అండ్ కోవిడ్ తర్వాత ఈ రిసెషన్కి ముందు 2 years దాకా మనకి శాలరీస్ బాగా పీక్లో ఉన్నాయి. అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అన్న సాఫ్ట్వేర్ డెవ్స్ ఏమీ గొప్పగా కనిపెట్టారు, మరి అలాంటప్పుడు వాళ్ళకి 25 lakhs, 50 lakhs, 80 lakhs, 1 crore ఇటువంటి సిటీసీస్ ఎందుకు ఇస్తున్నారు? ఈజ్ ఇట్ జస్ట్ అ బబుల్ అండ్ ఈ బబుల్ బర్స్ట్ అయిపోతుందా? సో ఈ 3 మెయిన్ క్వశ్చన్స్ వల్లనే చాలామందికి ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెడ్ అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి నా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ పెద్ద NO. నో, డెఫినెట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ డెడ్ అండ్ వోంట్ బీ డెడ్ టు. ఓకే, రిసెషన్ చాలాసార్లు చెప్పాను, ఇట్స్ అ టెంపరీ ఫ్యాక్టర్. సో జాబ్స్ ఆఫర్స్ తగ్గాయి, వాస్తవమే. ఇంకా అలాగే ఉన్న సిచ్యువేషన్ కొన్ని సెక్టర్స్లో బెటర్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి బ్యాక్ టు నార్మల్ వెరీ సూన్. ఓకే, సో రిసెషన్ టెంపరీ. దీనివల్ల ఆఫర్స్ అండ్ ఓపెనింగ్స్ తగ్గాయి, ట్రూ. బట్ మీరు గమనిస్తే ఈ ఆఫర్స్ అండ్ ఓపెనింగ్స్ ఎటువంటి కంపెనీస్లో తగ్గాయి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనా? లే ఆఫ్స్ ప్రతి కంపెనీస్లోనూ జరిగాయి. బట్ ఎక్కువగా ఈ ఆఫర్స్ ఆర్ ఓపెనింగ్స్ తగ్గింది ఎక్కడ? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనా? నో. ఒకవేళ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో నిజంగా నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆర్ ఆఫర్స్ తగ్గినా అది పెద్ద న్యూసే కాదు, బికాజ్ వాళ్ళు తీసుకునేదే తక్కువ మందిని ప్రతి సంవత్సరం. కానీ ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యింది, ఓపెనింగ్స్ అండ్ ఆఫర్స్ తగ్గాయి అనే న్యూస్ వచ్చింది, అంత సర్క్యులేట్ అయ్యింది అంటే కారణం మన మేజర్ బల్క్ రిక్రూటర్స్ విచ్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళు యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ ఆర్ హైరింగ్ని తగ్గించారు. ఎందుకని? సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ పనిచేయాలి అంటే వాళ్ళకి క్లయింట్స్ రావాలి, ఆ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తూనే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు కంపెనీస్, అండ్ ఆ డబ్బుల్ని ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీస్కి ఇస్తారు. సో ఈ క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటే మీరు ఆ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేయడానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయీస్ ఎక్కువ ఉండాలంటే క్లయింట్స్ కూడా అదే రేంజ్లో ఎక్కువ మంది రావాలి. ఈ రిసెషన్ అయిపోయాక మీకు మళ్ళీ జాబ్స్ రావాలి అంటే మీకు స్కిల్ ఉండాలి, అండ్ ఈ స్కిల్ని మీరు ఆన్లైన్ డిగ్రీస్ని కంప్లీట్ చేసి అప్ స్కిల్ అవ్వడం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ కాలేజ్ విద్య. ఇందులో మల్టిపుల్ ఆన్లైన్ డిగ్రీస్ని ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ లిస్ట్ అయి ఉంటాయి. వాటిని కంపేర్ చేసుకోవచ్చు, వాటిని చెక్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఫ్రీగా. లెట్స్ సే పీజీ కావాలనుకుందాం, క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్స్ అండ్ లెట్స్ సే పీజీలో మీకు ఎంటెక్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావాలి అనుకుందాం. ప్రస్తుతానికి 2 ఆన్లైన్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. క్లిక్ ఆన్ వ్యూ ఇన్ఫో. ఆ రెండింటిని యాడ్ టు కంపేర్ చేశాక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎవరెవరు దీన్ని రికగ్నైజ్ చేశారు, అప్రూవ్ చేశారు, సో వీళ్ళందరూ అంట. క్రెడిట్ పాయింట్స్ ఎన్ని ఇస్తారు? వీళ్ళేమి ఇవ్వట్లేదంట, వీళ్ళు 19 ఇస్తున్నారంట. ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏమేమి వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. లెట్స్ సే మీకు ఈ కాలేజ్ నచ్చింది అనుకుందాం. మీరు ఐదర్ యూనివర్సిటీతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు లేదా వాళ్ళ CV ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే 6,999 రూపీస్ వర్త్ అయిన ప్లేస్మెంట్ అండ్ కెరియర్ బూస్ట్ ప్రోగ్రామ్ కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీగా లభిస్తుంది. ఆర్ లేదా డైరెక్ట్గా ఈ విధంగా వాళ్ళ కాలేజ్ పేరుని క్లిక్ చేసి ఇక్కడ అప్లై టు యూనివర్సిటీ మీద క్లిక్ చేయొచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ రిడైరెక్షన్స్ లేకుండా, స్పామ్ లేకుండా డైరెక్ట్గా మీరు ఆ కాలేజ్ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫ్రీ అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఈ రిసెషన్ టైంలో ఏమైంది అంటే ఆల్రెడీ యాజ్ యూజువల్ ప్రీవియస్గా ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు రిక్రూట్మెంట్ మాస్ హైరింగ్ చేశారు అండ్ చాలామంది బెంచ్ మీద ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఉత్తినే శాలరీస్ ఇస్తూనే కొత్త వాళ్ళని తీసుకుంటే ప్రాజెక్టులు లేకుండా కంపెనీకి లాస్, కాబట్టి వాళ్ళు ఈ హైరింగ్ని తగ్గించేశారు. ఎవరు? సర్వీస్ బేస్డ్ కంపెనీస్. రిసెషన్ ఒకసారి సెట్ అయిపోతే, నాట్ జస్ట్ ఇండియా, బయట కూడా సెట్ అయిపోతే, బికాస్ వీళ్ళకి క్లయింట్స్ ఎక్కువగా బయట నుంచే ఉంటారు. సో సెట్ అయిపోతే
అగైన్ ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఏఐని వాడరా, ఎందుకంటే ఈ మధ్యన ఒక పెద్ద సర్వీస్ కంపెనీ మాలో చాలామంది ఎంప్లాయీస్కి ఏఐ వచ్చు, ఏఐ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు నిజమో తప్పు పక్కన పెడితే, మీరు ఏఐని వాడతారా, బిఐని వాడతారా పక్కన పెడితే, యూ విల్ స్టిల్ గెట్ ప్రాజెక్ట్స్. అండ్ దానివల్ల ఆ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేసే క్యాపబిలిటీ మీలో ఉండాలి. అంటే కంపెనీస్లో ఉండాలంటే దే విల్ అగైన్ స్టార్ట్ హైరింగ్ ఇన్ ద సేమ్ రేట్, ఇఫ్ నాట్ మోర్. ఎందుకంటే రిసెషన్ తగ్గాక ప్రాజెక్ట్స్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ అగైన్. సో దట్స్ పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎప్పుడూ తక్కువ తీసుకుంటారు. దీంట్లో లే ఆఫ్స్ జరిగాయి కాదంటలేదు. మీకు తెలిసిన లే ఆఫ్స్ జరిగినప్పుడు కూడా, టేక్ ఎనీ ఎగ్జాంపుల్, పేర్లు చెప్పను, ఏ అనే పెద్ద కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఎక్స్ అనే టీంలో లే ఆఫ్స్ చేసేసినా మళ్ళీ ఇంకొక వై అనే టీంలో దే వర్ స్టిల్ కంటిన్యూయింగ్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఓవరాల్గా వాళ్ళ ప్రయారిటైజేషన్ మారింది. సో కంప్లీట్లీ ప్రతి కంపెనీలో ఫ్రీజ్ అయితే అయిపోలేదు. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ విచ్ ఈజ్ ఏఐ. నౌ ఏఐ రిసెషన్ లాగా టెంపరీ కాదు, ఇట్ విల్ స్టే విత్ యూ. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ అ పర్మనెంట్ థింగ్. ఓకే, అండ్ దాట్ టు పోస్ట్ చాట్ జీపీటీ. ఈ ఏఐకి అంతకుముందు డెవలప్మెంట్ లేదా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న సగం మోడల్స్కి మ్యాథమెటికల్ మోడలింగ్ అంతా ఎప్పుడు జరిగిపోయింది. బట్ ఆ లైమ్ లైట్ ఇప్పుడు దొరుకుతుంది అనమాట. సో పోస్ట్ చాట్ జీపీటీ కర్వ్ వాజ్ ఇక్కడ దగ్గర వస్తే లైక్ దిస్ అనమాట. సో దిస్ వాజ్ దట్ బ్రేక్ పాయింట్ వెన్ ఇట్ వెంట్ ఇన్ టు అన్ ఎక్స్ప్లెనేషనల్ కర్వ్. సో బేసిక్గా ఏఐ వల్ల మీకు జాబ్ రిస్క్ ఉందా అంటే ద పాయింట్ ఈజ్, చాలాసార్లు చెప్తున్నాను, ఏఐ వచ్చి డైరెక్ట్గా మీ జాబ్స్ని రిప్లేస్ చేయదు. అంటే ఒక ఏఐ టూల్ లైసెన్స్ తీసుకుని కంపెనీలో ఉన్న అందరినీ పీకేసి ఆ టూల్ని పనిచేయమని కంపెనీ చెప్పదు. సో ఈవెన్ ఆఫ్టర్ ఆల్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఒకవేళ మీ కంపెనీ ఆర్ ఎనీ కంపెనీ ఏఐ టూల్స్ని వాళ్ళ కంపెనీలోకి ఒక రకంగా అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఓవరాల్గా నంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ వన్ సింగిల్ టీమ్ విల్ ఆర్ మే రెడ్యూస్. బట్ ఆ రిడక్షన్లో తీసేసిన వాళ్ళు మీరు ఉండకూడదంటే మీరు మీ డొమైన్లో వస్తున్న ఏఐ టూల్స్ని నేర్చుకోవాలి. లెట్స్ సే యు ఆర్ ఇంటూ వెబ్ డెవలప్మెంట్ అనుకుంటే అగైన్ ఫుల్ స్టాక్ అనుకుంటే ఫ్రంట్ ఎండ్లో చాలా మంచి క్రియేటివ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసే టూల్స్ వచ్చేసాయి. యూజ్ దెమ్, ట్రై దెమ్. మీ కంపెనీ ల్యాప్టాప్స్లో ఒప్పుకోవట్లేదు అనుకుంటే సెపరేట్ ల్యాప్టాప్ తీసుకొని ట్రై చేయండి. 2024లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ నా కేసులో అయితే రియల్ ఎస్టేటో గోల్డో కాదు, ఇట్స్ అ ల్యాప్టాప్. ఓకే, రియల్ ఎస్టేటో గోల్డో అంత ఎక్కువ డబ్బులు పెట్టక్కర్లేదు, బట్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ గైస్. టేక్ ల్యాప్టాప్, ట్రై దోస్ టూల్స్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, మీరు ఐటీ ఇండస్ట్రీలో ఉంటే కోడ్ అసిస్టెంట్స్ లైక్ కోపైలట్, రెప్లిట్, వీటిని మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఫ్రాంక్గా చెప్పాలంటే వీటిల్లో సగం ఏఐ టూల్స్ అసలు పేడే కాదు. అంటే పేడే, బట్ ట్రై చేయడానికి ఫ్రీ యాక్సెస్ ఆర్ ఫ్రీ ట్రయల్ ఆర్ ఫ్రీ లెసన్స్, ఫ్రీ ప్లాన్ డెఫినెట్లీ ఉంటుంది. సో ట్రై దెమ్. కంప్లీట్లీ మీ వర్క్లో యూజ్ చేయట్లేదు, కానీ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు యూ షుడ్ బి ఎక్విప్డ్ విత్ ఇట్. మేక్ సెన్స్ కదా? దాట్స్ ఇట్ అబౌట్ ఏఐ. సో ఏఐ యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా సాఫ్ట్వేర్ ఎకనామీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఎకనామీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తాయి, ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయీస్ అవసరం వస్తారు. గాట్ ఇట్? గ్రేట్. నౌ కమింగ్ టు పీక్ శాలరీస్. దీనివల్ల నాకు తెలిసి పెద్ద ఇష్యూ లేదండి. ఎందుకంటే వై డూ యూ థింక్ కంపెనీస్ పే 50 LPA ఫర్ ఫ్రెషర్స్, 80 LPA ఫర్ ఫ్రెషర్స్? వాళ్ళు అందరిని తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళకి కావాల్సిన మంచి టాలెంట్ వాళ్ళ కాంపిటీటర్ కంపెనీస్కి వెళ్ళకుండా వాళ్ళ కంపెనీకి రావాలి అంటే వాళ్ళు వాళ్ళ కాంపిటీటర్ కంటే ఎక్కువ పే చేయాలి. అండ్ రేపు సడన్గా అట్ వన్ పాయింట్ ఇన్ టైం అందరూ ఓకే మేము రివైజ్ చేస్తున్నాం, వీల్ గో బ్యాక్ టు 15 నుంచి 20కి వచ్చేస్తామంటే కుదరదు. అలాగా మీలో ఎంతమందికి తెలుసు తెలియదు, కానీ ఎలా వర్క్ అవుద్ది అంటే లెట్స్ సే ఏ అనే కంపెనీ ఇవాళ 50 lakhs సిటీసీ ఇస్తుంది. రేపొద్దున మేము అంత ఇవ్వము, 20 ఇస్తాము అన్న వెంటనే బి అని ఇంకొక కంపెనీ విచ్ ఈస్ గివింగ్ కరెంట్లీ 15 LPA ఆర్ 15 lakhs సిటీసీ, వాళ్ళు 25 lakhs సిటీసీ ఇచ్చి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తీసుకుంటారు. ఓకే, సో అందువల్ల ఈ కంపెనీస్ ఇట్లా ఆ ప్రైస్ని డిక్రీజ్ చేసి ట్రై చేయవు. ఇంక్రీజ్ చేయకపోవచ్చు, కొన్ని రోజులు స్టాగ్నెంట్గా ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఇంక్రీజే అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. సో పీక్ శాలరీస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిమాండ్ సప్లై గైస్. ఇవాళ ఇండియాలో ప్రతి సంవత్సరం బోల్డంత మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. బట్ యాజ్ పర్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ రిపోర్ట్స్ రీసెంట్లీ, దాంట్లో ఐ థింక్ 40 to 60% మంది ఎంప్లాయబుల్ కాదంట. అంటే కావాల్సిన స్కిల్స్ లేవు. సో కావాల్సిన స్కిల్స్ ఉన్న మంచి క్యాండిడేట్స్ని తీసుకోవాలి అంటే కంపెనీస్ ఇంత పే చేయవలసిందే. అదే మీకు కూడా చెప్తున్నాను, మీతో పాటు బోల్డ్ అంత మంది జనం జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. బట్
నిజంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ అందరిలో లేవు. ఓకే, అమీర్పేట్ కోర్సెస్ చేస్తే సరిపోదు. కాబట్టి దాట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఆ స్కిల్స్ని మీరు నేర్చుకోవచ్చు. యూ కెన్ గెట్ ఇన్ టు దట్ టాప్ క్రౌడ్. అండ్ ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ పక్కన పెడితే స్కిల్ ఉంటే ఏదో విధంగా ఓకే టైం పట్టినా యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. జస్ట్ కీప్ ట్రయింగ్. సో ఈ విధంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ డెడ్, వోంట్ బి డెడ్ ఇన్ ఫ్యూచర్ టూ. దాట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.